ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మేము ఎక్కడున్నామో మీ అందరికీ తెలుసు, వైజాగ్లో. ఐ లవ్ దిస్ సిటీ వైజాగ్. ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది. చాలా వేడిగా ఉంది ఇక్కడ. వెహికల్ వస్తుందంటే ఆ వెహికల్ మనం పైనకి వెళ్ళిపోవచ్చు. ఎంత వేడిగా ఉందంటే ఈ వేడిలో మాకు తెలియక హైదరాబాద్ లానే ఉంటుందేమో అని అనుకొని ఇక్కడ మంచిగా శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని ఇంకా పైనుంచి మా ఆయన కొనిపించిన మల్లెపూలు పెట్టుకొని మొత్తానికి కైలాసగిరి లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. కైలాసగిరి అంటే జస్ట్ ఇంకా శివపార్వతులు ఉంటారు, అదొక్కటే గుర్తుంది నాకు. అంటే మేము ఒక 5 years 6 years ముందు వచ్చినాం. ఇంకా అప్పుడు ఇంత డెవలప్ కాలేదు, ఇప్పుడు ఇంత డెవలప్ అయింది. అంటే ఎప్పుడైందో తెలియదు కానీ మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. మా అమ్మమ్మ ఇంకా నడవలేదు కాబట్టి మేము ఏం చేసినామంటే ఒక బ్యాటరీ వెహికల్ తీసుకున్నాం. ఇది ఒక రౌండ్ ఇట్లా తిప్పుకొని వస్తుంది, దానికి 350 rupees అంట టికెట్. ఇదంతా నడవాలి అని అంటే ఇంకా చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక మాకు లేదు. ఇక్కడ ఎంత హీట్ ఉందంటే ఇక్కడ క్లైమేట్ మనకి సెట్ అవ్వాలి అని అంటే ఒక 1 month అయినా పడుతుందేమో, అంత హీట్ ఉంది. తెలియకుండానే చెమటలు వచ్చేస్తున్నాయి, తెలియకుండానే స్కిన్కి అంత బంక పట్టినట్టు ఏదో రకంగా ఉంది. కానీ ఒక డే అంతా ఇక్కడ కూర్చున్నా మనకు సరిపోదు, అంత బాగుంది కైలాసగిరి. వర్షాకాలంలో వెళ్ళినా కానీ ఎండాకాలం లాగా ఫీల్ వచ్చింది మాకు. ట్రైన్ అయితే ఇక్కడ వరకే వస్తుంది, ఇదంతా తిరిగి అలాగే. ఆ వెహికల్లో ఒక దగ్గర వచ్చి స్టాప్ చేస్తుంది, మీరు ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు. ఇక్కడ నుంచి మెయిన్ వైజాగ్ మొత్తం కనిపిస్తుంది. వైజాగే కదా, వైజాగ్ పాప అది పగులుతుందిరా. వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి బాగుంది. మేము ఏదో అనుకున్నాం, కాకపోతే బీచ్ కనిపిస్తలేదు, సిటీ అంతా కనిపిస్తుంది. సిటీ సూపర్. నిజంగా వైజాగ్ ఎంత బాగుంటుందా అని అనిపించింది. ఇక్కడ వ్యూ అయితే అదుర్స్ అసలు. వైజాగ్ అంటే అందరికి గుర్తొచ్చేది బీచ్. ఇక్కడ నుంచి చూస్తే మనకి బీచ్ కనిపించదు, ఇంకో ప్లేస్ నుంచి చూస్తే కనిపిస్తుంది. ఐ లవ్ దిస్ సిటీ వైజాగ్. ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది, చాలా బ్యూటిఫుల్. This is so beautiful city. I love this Vizag. Nice to see this city. చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిటీ. క్లీన్ అండ్ గ్రీన్. రైట్. ఇంకా మేము అందరం కలిసి ఇక్కడ ఫోటో దిగుదాం అనుకున్నాం. కింద అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక 20-30 steps. అక్కడ అమ్మమ్మ దిగదు. ఇందాక మనం చూసినాం కదా ఆ వ్యూ దగ్గర అమ్మమ్మ రాలేదని చెప్పి మళ్ళీ పైనకి వచ్చి ఇక్కడ మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే వైజాగ్ వచ్చారు. దీంట్లో కూర్చున్నంతసేపు కొంచెం గాలి వచ్చింది, అమ్మయ్య హాయిగా అనిపించింది. అంటే వెళ్తూ ఉంటే కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. పాపం మా అమ్మమ్మ అలసిపోయింది. ఇంకా నిజంగా నేను చెప్తున్నా కదా, ఈ వేడికి తట్టుకోలేము అసలు. ఇంకొక దగ్గర కూర్చొని వాటర్ అది ఇది జ్యూస్ అయితే తాగేసినాం. ఇంకా మేమేమో అలసిపోయి కూర్చుంటే నా చిడితే మాత్రం అలసిపోదు. మీ అందరికీ తెలుసు కదా, ఆమె అస్సలు అలసిపోదు. ఆమెకు కావాలి టాయ్స్. ఆ టాయ్స్ కొనేంతవరకు ఆమెకు నిద్ర పట్టదు, ఒక దగ్గర కూర్చోదు. ఇంకా సెలెక్షన్ ముందే డిసైడ్ అవ్వదు ఆమె. ఇంకా సెలెక్షన్ అక్కడ చూసి ఒక 10 minutes అయినా చూసి ఏది కావాలి, ఏది సెట్ అవుతుంది, ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉంటుంది చూసి మా ఆయనకి టోపీ పెడుతుంది. ఇప్పుడు ఈ బొమ్మలు కొన్నది ఇంటి వరకు వచ్చింది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. కార్లు ఎక్కడ పడేసిందో ఏమో. కార్ ఎక్కగానే ఓపెన్ చేసేసి అంతా ఏమేమో చేసేసి మొత్తానికి అది చిందరవందర చేసి ఎక్కడెక్కడో పడేసింది. ఫోటో దిగుతుంటే కూడా ఆమె ధ్యాస అంతా దాని మీదనే ఉంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి అని.
ఇంకా మా అమ్మమ్మని ఆ హోటల్ దగ్గరికి కూర్చోబెట్టేసి మేమైతే మళ్ళీ ఇంకా వ్యూ చూడడానికి వచ్చేసినాం. నేను చెప్పిన కదా ఇంకో సైడ్ నుంచి బీచ్ కనిపిస్తుంది అని. ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కూడా దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, అంత బాగుంటుంది వ్యూ. ఆ బీచ్ అంటే ఆ సముద్రము ఆకాశం కలిసిపోయి ఏది ఏంటో కూడా అర్థం కావట్లే. ఇక్కడ మాకు లవ్ కనిపించింది. దీంట్లో మేమందరం కూర్చుందామని చెప్పి అనుకున్నాం. ఒక్కొక్క ఆల్ఫాబెట్లో ఒక్కొక్కరం సెటిల్ అయిపోయినాం. ఇంకా మా మమ్మీ డాడీ, నేను, మా తమ్ముడు, పండు, మా ఆయనే. ఇది చిన్న పిల్లలకి, వీళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతారు. లవ్ పాయింట్. మా దేవుడా, కైలాసగిరి వచ్చినామంటే ఈ అడ్వెంచరస్ గేమ్స్ ఆడాల్సిందే. మస్తు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ నా చిట్టల్లి ఏజ్కి మించిన పనులు చేసేసింది. 6 years నుంచి 13 years పిల్లలు వరకు వాళ్ళు మాత్రమే ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి. కాకపోతే నా చిట్టల్లి 5 years ఆమె ట్రెక్కింగ్ చేస్తా అని మొండికేసింది. ఈజీగా ఫోన్లో చూసినంత ఈజీగా ఆమె చేసేస్తుంది అని అనుకొని ఇంకా మంచిగా హెల్మెట్ అవన్నీ బందోబస్తుగా అన్నీ కట్టించుకొని బయలుదేరింది. ఇంకేమైంది, చాలా భయపడిపోయింది. ఎంత ఏడ్చిందంటే మేము అనుకున్నాం ఇంకా ఫీవర్ వచ్చేస్తుందేమో అని చెప్పి. అసలు అడుగు తీసి అడుగు పెట్టట్లేదు, చాలా భయపడిపోయింది. అంటే కింద కొంచెమే హైట్ ఉంది, ఒకవేళ ఇన్ కేస్ పడిపోయినా కానీ కొంచెం దెబ్బలు తగులుతుందేమో, కానీ పడిపోవాలి అని మనం అనుకోవద్దు. కాకపోతే ఆ చిన్నపిల్లలకి అదొక పెద్ద లోయలాగా అనిపిస్తుంది. మనకి ఎట్లా అనిపిస్తుంది, హైట్స్ ఉన్న వాళ్ళకి కింద ఏం లేకపోతే పైన నువ్వు బ్రిడ్జ్ మీద, గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటేనే చాలామంది భయపడతారు, మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం. అట్లాంటిది ఆమె దాటాలి అని అంటే ఆ 5 years బేబీకి ఎంత భయం కావాలి. సర్లే ఇంకా ఆమె అడిగింది కదా అని చెప్పేసి మేము పంపించేసినాం. ఎందుకంటే అది కూడా ఆమె చూడాలి కదా, ఫేస్ చేయాలి ఎట్లుంటుంది ఏంటి అని. ఒకవేళ మనం పంపించకపోతే నేను వెళ్ళలేదు అని ఏడుస్తూ కూర్చునేది. ఆమెకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇంకా ఫైనల్గా ఇంకోసారి ఎక్కను అని చెప్పేసింది. ఇంకా మా ఆయన మాత్రం మంచిగా రోప్ మీద సైక్లింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. తీస్తా వీడియో. ఎల్లు దూరంగా ఉంటే ఎల్లు, ఏం కాదు. అట్లే 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 ఇలా పట్టుకో, 2 చేతులు ఎలా పట్టుకో, అట్లా వెళ్ళు. ఇక ఈమె రేపు అవుతుంది. ఇంకా నేను ముందడుగు అస్సలే వేయనని చెప్పేసి మధ్యలోనే నా చిరుతల్లి ఇంకా ఆపేసింది. చాలా ఏడ్చేసింది. నేను దిగిపోతా అంటే దిగిపోతా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మధ్యలోనే దిగేసింది. మేము అనుకున్నాం ఇంకా ఫీవర్ వచ్చేస్తుందేమో, దడుచుకుంది చాలా అని చెప్పి. అంటే చాలా ఏడ్చేసింది. ఆమెతో పాటు ఎవరూ లేరు కదా, నేను లేను, మా ఆయన లేడు, ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. ఆయన ఒక్కడే తీసుకొని చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఆమె భయపడిపోయింది. నాతో పాటు ఎవరు లేరు, నాకు ధైర్యానికి ఎవరు లేరు అని చెప్పి. ఇక్కడ మా పెద్దోడైతే మంచిగా సైక్లింగ్ చేస్తుండు, అస్సలు భయపడలేదు. నాకైతే నిజంగా నాకు హైట్స్ అంటే భయం ఉండదు. కాకపోతే ఈ సైక్లింగ్ మళ్ళీ నేను అటు ఇటు హ్యాండిల్ అటు ఇటు చేస్తే పడిపోయి ఇంకేమంటా కిందికి పోయి చక్కగా పైకి పోతా. ఫైనల్లీ కైలాసగిరి అయితే చూసేసినాం. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఆర్కే బీచ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. కానీ మా వాళ్ళు ఏమంటారో తెలీదు. కైలాసగిరి అయితే బాగుంది. అయితే వైజాగ్ నుంచి బయలుదేరి బయటికి అయితే వచ్చేసినాం. అరకుకి మా ప్రయాణం. ఫస్ట్ ఇంకా అన్నం తిందామని చెప్పి మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి వంట అయితే చేసేసారు. అన్నం సరిపోతుందా? అవును, కొంచెం కొంచెం పెట్టు అందరికి. ఫస్ట్ అది ఎవరికి అంతగానం ఏం బాబా ఇది ఏంది? ఇది మటన్ పచ్చడి. మటన్ పచ్చడి తింటే ఇవ్వాలి. మటన్ పచ్చడి ఉంది, నేను ఇవాళ మచ్చడి పచ్చడి ఎప్పుడేలే నేను. మటన్ పచ్చడినా, చికెన్ పచ్చడినా. పట్టు
Sorry. ನನಗೆ ಅರ್ಜುನ ಕಾಡು ముద్దపప్పు ನೈಸ್ ಬೇಸ್ಗೆ మామిడికాయ పచ్చడి ఉంటే సూపర్ ఉంటే సూపర్ पानी वो मत मस्त पड़े परे ना तो बाहर जाके पर पैसा ఏంటుండే చూడండి ऊज मग ऊज करवतो ना అవసరం నా చిట్టితల్లిది ఇప్పుడు నిజస్వరూపం బయటపడిపోయింది. ఏంటో తెలుసా, ఆమె చేతితో ఆమె ఎప్పుడూ అన్నం తినదు, నేను తినిపిస్తే తప్ప. వాటర్ కూడా నేను తాపియాలి. వైజాగ్ వదిలి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు సస్పెన్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చేస్తుంది ఆ వీడియో.